హాయ్ ఎవరివన్, ఈరోజు మనము కసాగు గసాబా గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో ఈ వీడియోలో కసాగు మరియు గసాబా గురించి తెలుసుకున్నాం. ముందుగా కసాగుని ఎల్సిఎం అంటారు. ఎల్సిఎం అంటారు. కసాగు కనిష్ట సామాన్య గుణిజం. ఎల్సిఎం కనిష్ట సామాన్య గుణిజం. గుణకం కాదమ్మా, గుణిజం. గుణిజానికి గుణకానికి తేడా చెప్పుకున్నాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. మనకి లీస్ట్ అంటే చిన్న, కనిష్ట అంటే చిన్న అన్నమాట. అంటే సామాన్యంగా ఇచ్చినటువంటి సంఖ్యలలో కలిగినటువంటి చిన్న గుణిజము. ఇప్పుడు మనము 2 × 3 6, 2 × 3 6, 2 × 3 6. దీన్ని మనం గుణకం అంటాము, గుణ్యం అంటాం. గుణ్యం, ఓకే. దీన్ని గుణకం అంటాం. ఇంతకుముందు మనం వీడియోలో తెలుసుకున్నాము. ఇంతకుముందు వీడియోలో మనం ఈ గుణకం గురించి తెలుసుకున్నాం. గుణకారాలు లెసన్ నుంచి. గుణకం, ఈ 6 అనేది గుణిజం. అయితే మనం ఎలా చెప్పుకున్నప్పుడు దీన్ని గుణిజం అనలేదు, లబ్ధము అన్నాము. దీన్ని గుణిజం అని కూడా అంటారని చెప్పాను. ఇప్పుడు 2 యొక్క గుణిజాలు ఏందయ్యా అంటే, 2 యొక్క గుణిజాలు అంటే గుణించలేను అనమాట. టేబుల్. గుణిజాలు అంటే ఏంటంటే సెకండ్ టేబుల్ అని అర్థం. ఓకేనమ్మా. 2, 4, 6, 8, 10, 12, 14, 16 అట్లా ఎన్నైనా చెప్తావచ్చు. 2 యొక్క గుణిజాలు మల్టిపుల్స్ ఆఫ్ 2. 3 యొక్క గుణిజాలు 3, 6, 9, 12, 15, 18, 21 అవంతన ఎన్నండి ఇలాంటివి. అంటే వీటిని గుణిజాలు అని మనం అంటాము అని గుణకారం పాఠం మనం తెలుసుకున్నాం, లెసన్లో తెలుసుకున్నాం. మల్టిపుల్స్ ఆఫ్ 3 is 3, 6, 9, 12, 15, 18, 21. అయితే ఈ గుణిజం కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం. ఇది గుణిజం ఇందులో ఉన్నటువంటి చిన్నదన్నమాట. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 యొక్క కసాగు, 2, 3 యొక్క కసాగు ఏందయ్యా కనుక్కుందామంటే, 2 యొక్క గుణిజాలు ఏమన్నాయమ్మా? 2, 4, 6, 8 ఇలా ఉన్నాయి. మరి 3 యొక్క గుణిజాలు 3, 6. చూడండి, ఇప్పుడు మనకి ఇందులోనే 6 ఉంది, ఇందులో కూడా 6 ఉంది. నెక్స్ట్ పోతే ఈ 2 యొక్క గుణిజాల్లో ఇక్కడ 12 ఉంది. చూడండి, ఇక్కడ కూడా 12 ఉంది. నెక్స్ట్ ఇక 16 తర్వాత 18 వచ్చింది, ఇందులో కూడా 18. అంటే 2 యొక్క గుణిజాల్లో కూడా 6 ఉంది, 12 ఉంది, 18 ఉంది. 3 యొక్క గుణిజాల్లో కూడా 6, 12, 18 ఇలా ఉన్నాయన్నమాట. అంటే కామన్ గా ఉంటాయి అన్నమాట. సహజంగా 2లో ఉండే గుణిజాలు ఇవి, 3లో ఉండే గుణిజాలు కూడా సేమ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే కనిష్ట అంటున్నాడు. అంటే లీస్ట్ అంటే చిన్నది. మరి ఇందులో నుంచి 6, 12, 18 బయటికి తీస్తే, 6, 12, 18 బయటికి తీస్తే చిన్నదేంటమ్మా? 6. చిన్నదేంటి అది? 6. ఇదే 2, 3 యొక్క కసాగు అవుతుంది. అంటే 2 యొక్క గుణిజాలు రాసుకోవాలి, 3 యొక్క గుణిజాలు రాసుకోవాలి. ఈ రెండిట్లోని ఒకే అంకెను పోలినటువంటి వాటిని తీసుకుంటే అందులో ఫస్ట్ తగిలేదే మనకి కసాగు అవుతున్నాం. అంటే రెండిట్లోనూ కామన్ గా ఉండేది ఫస్ట్ తగిలేదంటే 2, 3 కాదు. రెండిట్లో కామన్ గా తగిలేది ఏదైతే ఫస్ట్ తగులుతుందో అది అయితే అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే 6 యొక్క గుణిజాలు 6, 12, 18, 24, 24 తీసుకున్నాం. 24 యొక్క గుణిజాలు ఏంటి? అది
24, 48, 72. 24 యొక్క గుణిజాలు ఏమిటంటే 24, 48, 72 మల్టిపుల్ ఆఫ్ 24, 48, 72 సో ఆన్. అయితే మనకి 6, 24 యొక్క లసాగు కావాలి. ఇందులోను కామన్ గా ఉన్నవి ఏంటమ్మా 24 ఇంకా ఉంటాయి. కానీ ఈ ఫస్ట్ తగిలిన దాని తర్వాత వచ్చాయని వీటికంటే పెద్దగా ఉంటాయమ్మా, వీటికంటే బిగ్గర్ గానే ఉంటాయి అన్నమాట. కాబట్టి స్టార్టింగ్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే కనిష్ట విలువ అవుతుంది. కసాగు కనిష్ట సామాన్య గుణిజము. ఈ సామాన్య గుణిజాలలో అంటే ఈ రెండిట్లో ఒకే రకంగా ఉన్నటువంటి గుణిజాలలో చిన్నది ఇప్పుడు ఇక్కడ మూడిట్లో ఉన్నటువంటి చిన్నది అనమాట. వీటిలో చిన్నది. మరి ఇదంటే చిన్న చిన్న కాబట్టి మనం గుణిజాలు రాస్తా ఉన్నాం. 72, 216, 72, 216 యొక్క కసాగు. మరి మనం ఈ 72 యొక్క గుణిజాలు రాస్తే ఎక్కడో చోట ఇది వస్తుందో రాదో చూసుకోవాలన్నమాట. లేదు దీని తర్వాత అన్నా వస్తాయి అన్నమాట. మరి ఈ 72 గుణిజాలు మనం రాస్తామా? మళ్ళీ 72 × 2, 72 × 3 ఎట్లా వేయాలి కదా. పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు ఈ విధానం అనేది మనకు సమస్యను తెచ్చిపెడుతుంది. ఇదే సమస్యను తెచ్చిపెడుతుంది. కాబట్టి దీనికి సింపుల్ మార్గం ఏంటయ్యా అంటే ఈ 72, 200. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ కసాగు నుంచి ఇచ్చినటువంటి 2 సంఖ్యలే కావచ్చు, 3 సంఖ్యలే కావచ్చు, ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్య గాని దానికంటే ఎక్కువ గాని కసాగు అవుతున్నాం. ఈ రెండిట్లో పెద్దది 3 కదా, 3 కంటే ఎక్కువ 6, 6, 24. ఈ రెండిట్లో పెద్దది ఏందమ్మా 24. దీని యొక్క కసాగు కూడా 24. ఓకేనా? ఆ 4 24 కాబట్టి అంటే దీని అర్థం అయితే ఇచ్చినటువంటి సంఖ్యలు ఇప్పుడు 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, ఎన్ని ఇచ్చినా గాని పెద్ద సంఖ్య ఏదైతే ఉందో అది గాని దాని తర్వాత గాని కసాగు ఉంటుంది. గాని దానికంటే దిగవలో మాత్రం కసాగు రాదు. ఇది 52. మరి మనకి డైరెక్ట్ గా 3 ఎక్కువ పోతుంది తెలుసు, 6 ఎక్కువ పోతుంది. అయితే ఇవన్నీ మనకి డైరెక్ట్ గా ఎంత పోతుందో తెలియనప్పుడు 2 నుంచి మొదలు పెట్టుకోవాలి. 36 సార్లు పోతుంది, 36 times. ఇది 108, 108 సార్లు పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 2తో పోతాము, 18 సార్లు పోతాయి. 18 times 108 అంటే 54. మళ్ళీ 2తో పోతాం, 9 వస్తాయి. తర్వాత 27. తర్వాత 9, 3, 27. డైరెక్ట్ గా 9 అయినా తీసుకోవచ్చు. 9 తీసుకుంటే 9 వరకు 9, 9, 3, 27 సరిపోదు. మనకు తెలియలా 9 పోయిద్దని తెలియలా కాబట్టి 2 అయితే పోదు కదా, సరి సంఖ్య కావు. ఇది 3 తీసుకున్నాం. 3 టేబుల్ 9లో 3 times పోతాం. మరి 27లో 9 times పోతాం. 27లో 9 times. ఈ విధంగా చివరికి ఎందులోనూ పోనంత మట్టుకు చేయాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే 3 యొక్క ఒకసారి పోయింది, 9లో 3 సార్లు పోయింది. ఓకేనా? ఇంకొంద తీసుకొచ్చానికి 1, 3 ఉండదు. 5 నెంబర్స్ వచ్చేటంత వరకు మనము చేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత 2 × 2 × 2 × 3 1 తీసేట్లా, 1 వేయట్లేదమ్మా, 1 అవసరం కాబట్టి 2 2 4, 4 2 8, 3 2 24, 3 2 24, 24 3 72, 72 3 72 72 స్టార్ట్ అయింది. 72 3 216, 216 అంటే కసాగు. అంటే ఇచ్చిన సంఖ్యల్లో లీస్ట్ సంఖ్య ఏదైతే ఉందో అది మిగిలిన పెద్ద సంఖ్యలో పోతుందేమో చూసుకోవాలి.
ఇది మనకి పెద్ద సంఖ్య అయింది కాబట్టి గుణిజాలు తెలుసుకోవడం ఇబ్బంది కాబట్టి ఈ విధంగా మనము కారణాంక పద్ధతిలో మనము చేసుకోవచ్చు. కారణాంక పద్ధతిలో మనము చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చేసి చూసుకుందాం. 3 అంకెలది. ఎన్ని అంకెలైనా అంతేనమ్మా చేసుకునేది. 37, 96 చూసుకోవడమేనా? చూసుకోవడం. 2 అంకెలు తీసుకోండి. 37 అలానే ఉంటుంది. 96లో 48 టైమ్స్ పోతాను. నెక్స్ట్ ఇందులో 6 రోజులు 12, 8 రోజులు 16, 68. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ 2 తీసుకున్నాం. ఈ 37 అలానే వస్తామా? ప్రైమ్ నెంబర్ కాబట్టి చివరి దాకా అది అలానే ఉంటది. దాన్ని వదిలేసి చివరిలో మల్టిపుల్ చేసినా కానీ ప్రాబ్లం లేదు. దీన్ని పక్కన పడేసి ఈ రెండింటిని మాత్రమే చూసుకొని దీన్ని ఇంటూ వేస్తే సరిపోయింది. దాంతో మల్టిపుల్ చేస్తే సరిపోతుంది అనమాట. కానీ మనం ఈ ప్రాసెస్ లో చేస్తాం కాబట్టి ఇది పద్ధతులు వస్తాయి ఉంటుంది. 2, 4, 24. ఇందులో 68లో 3, 4, 34. మళ్ళీ పోతాం. 2 37 అలానే తీసుకున్నాం. 24లో 12 సార్లు పోతుంది, 12 టైమ్స్. ఇందులో 17 టైమ్స్ పోతుంది, 17 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 17 కూడా ఏంటిదమ్మా? ప్రైమ్ నెంబర్ అంటే ప్రధాన సంఖ్య. 37 కూడా ప్రధాన సంఖ్య కాబట్టి వీటిలో ఏమి పోవన్నమాట. ప్రధాన సంఖ్యలు వస్తే ఇంకా మనకి ఏది అందులో నుంచి కొట్టివేయబడదు. కాబట్టి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మనం చేసుకోవాలి. 2 × 2 × 2 × 37 × 12 × 17. అది మనకి ఎల్సిఎం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ప్రైమ్ నెంబర్ ఎందులోని పోదు, అది కాన్స్టెంట్ గానే వచ్చింది. తర్వాత కొంత లెక్క మనం చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక ప్రైమ్ నెంబర్ ఏర్పడింది కాబట్టి ఇది మనకి సమాధానం అవుతుందమ్మా. 2 × 4, 4 × 8 ఇంటూ 12 అమ్మా. 12 96 ఇంటూ 17 ఇంటూ 37. 96 ఇంటూ 17 ఇంటూ 37. దీన్ని మీరు మల్టిపుల్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందో రైట్ అయ్యాడు. అదే కసాగు. 61,864 అనే దీని యొక్క ఎల్సిఎం. నెక్స్ట్ 3 అంకెలది ఇంకొకసారి చిన్న చూసుకుందాం. కసాగు 12, 6, 72 యొక్క కసాగు. దీన్ని మనం 6, 12, 72 అని రాసుకోవచ్చు కూడా. అది మనం గమనించినట్లయితే అమ్మలెక్కం 12లో 2 సార్లు పోయింది. 6 72లో 12 సార్లు పోయింది. అంటే డైరెక్ట్ గా ఎల్సిఎం 72 తీసుకోవచ్చు. ఎల్సిఎం 72 తీసుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ లో చేసి చూద్దాం. ఒకసారి డైరెక్ట్ గా 6 తీసుకోవచ్చు. 1 6, 2 6, 12, 12 6 72. కానీ మనం ఏం చేద్దాం? చిన్న సంఖ్య నుంచి తీసుకున్నాం. సరిగ్గా 2 3 సార్లు పోయింది, 4 సార్లు పోయింది, 6 సార్లు పోయింది. ఈ 72లో 36 సార్లు పోయింది, 36 సార్లు పోయింది. ఇప్పుడు తప్పట్లేదు, మనకు 3 తీసుకోవాలి. ఈ 2 3 6, ఇందాకలే 6 తీసుకున్నా సరిపోయేది. సరే 3 అక్కం ఒకసారి పోద్ది, 2 సార్లు పోద్ది, తర్వాత 3 అక్కం 1 12 సార్లు. నెక్స్ట్ మళ్ళీ ఇందులో 2 అక్కం పోద్దామా. 1 2 అక్కం ఒకసారి పోయింది, 2 అక్కం 6 సార్లు పోయింది. 6 12 72 మనం చిన్న సంఖ్య కాబట్టి 6 12 72 అంటే కసాగు 72 తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి 6 యొక్క గుణిజాలు వచ్చేసి 6 12 36
నెక్స్ట్ 60. ఓకేనా? 66. నెక్స్ట్ 72. నెక్స్ట్ 78. నెక్స్ట్ 84. 12 యొక్క గుణిజాలు 2 12 24, 3 12 36, 4 12 48, 5 12 60, 6 12 72. మరి 72 యొక్క గుణిజాలు 72 ఇందులో ఉండదమ్మ కామన్గా 72 72 72. మరి ఇందులో లీస్ట్ ఇదే కదా. తర్వాత 72 యొక్క గుణిజం ఎంత అయితే అప్పుడు 144. మరి 72 కన్నా 144 పెద్దది కదా దీని తర్వాత వచ్చేది. అంటే 72 మనకి కనిష్టం చిన్నది కాబట్టి 72 డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు. 6 12 72 కాబట్టి ఇప్పుడు ఈ కారణాంక పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఇది 2 3 6, 2 3 2 6 వదిలేస్తున్నాను. 2 3 6, 6 2 12, 6 6 12 ఎల్సిఎం. ఇది ఎల్సిఎం. ఈ విధంగా మనము ఫస్ట్ కారణాంకాలు అంటే గుణిజాలు వాటి యొక్క గుణిజాలు రాసి అందులో నుంచి కామన్ ఫ్యాక్టర్స్ తీసుకొని కామన్ గా ఏదైతే ఉన్నాయో తీసుకొని అందులో చిన్నదాన్ని మనం తీసుకున్నట్లయితే అదే కసాగు. అయితే మరి పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు ఇబ్బందిగా ఉంటది కాబట్టి ఈ విధంగా మనము కారణాంక విభజన పద్ధతి ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇదమ్మా కసాగు. అయితే ఈ కసాగులో ఒకటి ఏదైనా ప్రైమ్ నెంబర్ వచ్చినట్లయితే ఇప్పుడు 60, 19 ఒకటి ఏదైనా ప్రైమ్ నెంబర్ ఉన్నట్లయితే ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషనే కసాగు అవుతుంది. రెండింటి యొక్క లబ్ధమే కసాగు అవుతుంది. ప్రైమ్ నెంబర్ వచ్చిందంటే కామన్ ఫ్యాక్టర్స్ ఏమి రావు, కామన్ ఎలిమెంట్స్ ఏమి రావు కాబట్టి వాటి యొక్క లబ్ధమే కసాగు అవుతుంది. గసాబా దాన్ని హెచ్సిఎఫ్ అంటారు. గసాబా హెచ్సిఎఫ్. గసాబా అంటే గరిష్ట సామాన్య లేదా సామాన్య భాజకము. దీన్నే విభాజ్యము గరిష్ట సామాన్య భాజకము అంటారు. గరిష్ట సామాన్య భాజకము అంటే విభాజ్యము. HCF highest common factor విభాజ్యం. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఫ్యాక్టరైజేషన్ 62 2 62 2. ఇది 3 సార్లు పోతాయి. 6 2 తీసుకుంటాం, ఒకసారి పోతాయి 2 మనకు తెలుసు కదా. ఇది విభాజ్యము. విభాజ్యం అదే బాధికం అన్నమాట. విభాజ్యం దాన్నే బాధికం అని కూడా అనొచ్చు. ఇది విభాజకం. విభాజకం ఇది విభజించేది, ఇది విభజింపబడేది. ఇదేమో భాగఫలము, ఇది శేషము అని మనం ఇంత ముందు చెప్పుకొని ఉన్నాము. విభాజ్యము అన్న భాజకము అన్న. ఇప్పుడు 2 4 యొక్క గసాబా గరిష్ట సామాన్య భాజకము అంటే దీన్ని విభజించేటటువంటిది. 2ని ఏది విభజిస్తే 1 విభజించింది, 2 విభజించింది అంతే కదా. అంటే ఏదైతే భాగిస్తుందో అవి మనకు కావాల్సింది. మరి 4ని 1 2 4 1 2 4 ఓకేనమ్మా. ఇందులోని ఏవైతే దీన్ని విభజించగలవో వాటిని రాసుకొని, దీనిలోని కూడా ఏవైతే దీన్ని విభజించగలవో వాటిని రాసుకొని అందులో నుంచి కామన్ గా ఉన్నటువంటి వాటిని బయటకు తీయాలి. కామన్ గా ఏమున్నాయ్యా అంటే 1, 2 ఉన్నాయి. 1, 2 అంటే 1 2
ఈ 1 విభజించింది 2 విభజించింది. మరి మనం అడిగింది ఏంటది? గరిష్ట. మరి గరిష్ట అంటే పెద్దది. ఈ రెండిట్లో పెద్దది ఏదమ్మా? 2. ఈ రెండిట్లో పెద్దది ఏదమ్మా అంటే 2. పోతే ఇంకో నెక్స్ట్ చూసుకుందాం మనం. 36 98 36 చూద్దాం. దీన్ని ఏమేమి విభజిస్తుంది చూద్దాం. 2 విభజించింది. ఓకేనమ్మా? 2 విభజించింది, 3 విభజించింది, 3 12 36. 4 విభజించింది అని చూడనమ్మా. 4 9 36. 4 విభజించింది కాబట్టి 9 పోతుంది అనమాట. అంటే 2 విభజించింది అంటే 1 2 18 సార్లు 18 కూడా. ఓకేనమ్మా? 18 కూడా. 3 వస్తుందంటే 3 3 2 3 6 12 12 36. 4 విభజిస్తుందంటే 4 9 36. తర్వాత 4 తర్వాత వచ్చేది 5 విభజిస్తుందంటే విభజించదు. నెక్స్ట్ వచ్చేది 6 6 6 36. ఆ 6 వేసినా అయిపోయినా ఒకటే కాబట్టి. ఓకేనమ్మా? అంటే 2 3 4 6 9 12 18 దీన్ని విభజించగలం అన్నమాట. ఓకే. మరి 98 చూసుకున్నట్లయితే 2 ఎక్కం 49 సార్లు పోయి. 3 ఎక్కం పోదమ్మా. మరి 4 ఎక్కం 4 ఎక్కం పోదు. మరి 3 ఎక్కం పోదు, 4 ఎక్కం పోదు, 5 ఎక్కం పోదు, 6 ఎక్కం 1 6 పోదు, 7 ఎక్కం 1 7 7 4 28 14 సార్లు. 8 ఎక్కం 1 8 8 2 16 పాదు. 9 ఎక్కం 1 9 9 తర్వాత పాదు. 10 ఎక్కం పాదు 11 పాదు. 8 12 96 కాబట్టి 12 పాదు. ఇప్పుడు మరి దీనిలోని ఏమన్నా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా చూడండి ఒకసారి. 2 ఉంది. ఓకేనా? 2 ఉంది. ఇందులో 49 14 ఇందులో ఉన్నాయా? లేవు. మరి కామన్ గా ఏమీ లేవు, ఒకటే ఉంది కాబట్టి ప్రతిదానికి 1 అనేది కామన్ గానే ఉంది. ఈ 2 అనేది గసాబా అవుతుందమ్మా. గసాబా ఈ 36 98 యొక్క గసాబా 2. దీన్నే మనము సింపుల్ పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చిన్న అంకెను మనం దాన్ని ఏ భాగేస్తే తెలుస్తుంది. ఇంకా పెద్ద అంకెలు వచ్చింది అనుకో మనకి తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు 36 98 యొక్క గసాబా మనం ఎలా కనుక్కున్నామా అంటే, 98ని 36 చే భాగించండి. ఏదైతే పెద్దది ఉంటుందో దాన్ని చిన్నదానితో భాగించాలి. 36 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 3 36 అయితే పోదు కదా. 2 36 2 6 12 2 1 ఉంది. 2 3 6 7 72 36 72. చూద్దాం. 8 నుంచి 2 పోతే 6 అమ్మా. 9 నుంచి 7 పోతే 2 26 మిగిలింది. 26 మిగిలింది. ఇది 26 ఎడమ చెవిలో ఉంచుకొని ఈ 36ని తీసుకొచ్చి చేయాలమ్మా. 36ని తీసుకొచ్చి చేయాలి. ఓకేనా? ఈ 26 36లో ఒకసారి పోతే 26 పోతే ఎంత మిగులుతుందమ్మా? 10 మిగిలింది. 10 మిగులుతుంది. మరి 10ని ఎడమ చెవిలో ఉంచి 26ని కుడి చెవిలోకి తీసుకెళ్ళాలి. 10ని ఎడమ చెవిలో ఉంచి ఏదైతే శేషం వస్తుందో దానితో ముందున్న దాన్ని భాగించాలి అన్నమాట. ముందున్నదాన్ని భాగించాలి. ఇప్పుడు 26లో 15 సార్లు పోద్దమ్మా. 2 సార్లు పోద్ది. ఎంత మిగులుతుంది? 6. మళ్ళీ 6ని ఎడమ చెవిలో పెట్టుకొని 10ని భాగించాలి. 1 6 6 మిగిలింది ఎంత అంటే 4. మిగిలింది ఎంత అంటే 4. ఈ 4ని అలా ఉంచి 6ని భాగించాలి. 4ని అలా ఉంచి 6ని భాగించాలి. 4 6లో ఒకసారి పోద్ది. 1 4 4 2 మిగిలిందమ్మా. 2 మిగిలింది. ఈ 2ని ఎడమ చెవిలో ఉంచి 4ని భాగిస్తే 2 2 4. ఈ విధంగా శేషం 0 వచ్చేటంత వరకు చేస్తూనే ఉండాలి.
ఎడమ చేతిలో మనకు ఏదైతే వస్తుందో లాస్ట్ శేషం 0 వచ్చినప్పుడు ఎడమ చేతిలో ఏది వస్తుందో అదే గసాబా. మనం విడిగా చూసుకున్నప్పుడు కూడా 2 వచ్చినాం, ఇలా చేసినా కానీ 2 వస్తుంది. అయితే మనకి దీన్ని ఏవేవి విభజిస్తున్నాయో తెలియనప్పుడు ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఉపయోగపడుతూ ఉంది. అయితే గసాబాలో చిన్న పాయింట్ ఏంటంటే ఇచ్చిన సంఖ్యల్లో చిన్నది, ఇచ్చిన అంకెల్లో చిన్నది కానీ దానికన్నా తక్కువ కానీ ఉంటాయి అన్నమాట. దానికన్నా తక్కువ ఇచ్చిన అంకెల్లో చిన్నది కానీ దానికన్నా తక్కువ కానీ. ఇక్కడ 2, 4 యొక్క గసాబా ఏమొచ్చింది? 2 వచ్చింది. అంటే ఇచ్చిన వాటిలో చిన్నది, ఇచ్చిన వాటిలో చిన్నది. మరి ఈ రెండిట్లో చిన్నది 36. ఇది కానీ దీనికన్నా చిన్నది కానీ 2 చిన్నదే కదా, అది గసాబా. మరి ఇప్పుడు 3 అంకెలు ఉన్నప్పుడు మనం గసాబాని చూసుకుందాం. 6, 12, 24. 6, 12, 24. ఏం లేదమ్మా, గసాబా అంటే ఈ మూడింటిని ఒకటే సంఖ్య భాగించాలి, అది పెద్దదై ఉండాలి. దాని తర్వాత ఏది మూడింటిని భాగించకూడదు అన్నమాట. 6 12ను భాగించిదిగా, మరి ఇదే 6 24ను కూడా భాగించిదిగా. 6, 4, 24 అంటే గసాబా వచ్చేసి 6. మన రూల్ ప్రకారం ఏంటి, అందులో చిన్నది కానీ దానికన్నా ఇంకా చిన్నది కానీ. ఓకే, మనకి డౌట్ ఉంది, 6ని ఏమేమి భాగిస్తే చెప్పుకున్నామా? 1 6 సార్లు, 2 3 సార్లు, 4 పోదు, 5 పోదు, 12. 1 12 సార్లు, 2 6 సార్లు, 3 4 సార్లు, 5 పోదు, మిగతా 6 వచ్చేసింది. ఎవరి 24. 1 24 సార్లు, 2 12 సార్లు, 3 8 సార్లు, 4 6 సార్లు, 4 24, 5 పోదు. ఓకేనమ్మా? ఇందులో మనము కామన్ గా మనకి ఏంటి? 6 1 మరి రెండిట్లో గరిష్టమేది 6. ఇది 1 భాగించింది, 2 భాగించింది, 3 భాగించింది, 6 భాగించింది. దీన్ని కూడా 1 2 3 4 6 12 భాగిస్తుంది. దీన్ని 1 2 3 4 6 8 12 24 భాగిస్తుంది. మరి వీటిలో మూడింటిని భాగించాలి, పెద్దదై ఉండాలి. మరి మూడింటిని భాగించేది ఏముందమ్మా? ఇదే పెద్దదే. ఇది 2 3 కానీ పెద్దదేది 6 కదా. ఓకేనమ్మా? అర్థమైందిగా? లేదు, ఇలా కూడా చేయొచ్చు. ఏ 2 అని తీసుకోవచ్చు, ఇదనే కాదు. ఈ 2 తీసుకో. 12 6 2 6 12 శేషం 0 కాబట్టి 6. ఇది 6 మళ్ళీ 24 తీసుకోవాలి. 24 6 4 6 శేషం వచ్చిందా భాగిస్తుంది కదా. అదే అంటే ఇచ్చిన వాటిలో చిన్నదైనా అయ్యి ఉండొచ్చు, లేదా దానికన్నా చిన్నదై ఉంటుంది అన్నమాట. దానికన్నా చిన్నదే అయ్యి ఉంటుంది. నెక్స్ట్, ఇచ్చిన సంఖ్యలో ఏదైనా ఒకటి కనుక ప్రైమ్ నంబర్ అయినట్లయితే, అంటే ప్రధాన సంఖ్య అయినట్లయితే, ప్రధాన సంఖ్య అంటే ఖచ్చితంగా 1 గసాబా. 1 ఖచ్చితంగా 1 గసాబా ప్రైమ్ నెంబర్ ఉంటే. ఇప్పుడు మనకు తెలిసిన చిన్న దాంట్లో ప్రైమ్ నెంబర్ తీసుకుంటాం. 6 సెక్షన్ సమీప సంఖ్య ప్రైమ్ నెంబర్. సో 6ని 11 భాగించాలి. 1 6 2 6 12 1 మిగిలింది. మళ్ళీ 1 6ని భాగించాలి. 6 సార్లు పోయింది. ఏమొచ్చింది? 1 వచ్చింది. ఏదైనా తీసుకోవచ్చు మనం. 12 19 12 19 19ని 12 చే భాగించాలి. 12 12 12 12 12 పోతే 7 వస్తుంది. 7ని 7 12ను భాగించాలి. మళ్ళీ 7 7 5 ఉంటుంది. 5 7ను భాగించాలి. 5 5 2 ఉంటుంది. 2
5ను భాగించాలి. 2 2 4, 1 2ను భాగించాలి. 2 1 2 0, ఒకటేగా వచ్చింది. ప్రైమ్ నంబర్ కనుక ఉన్నట్లయితే గసాబా ఎల్లప్పుడు 1 అవుతుంది. ఇది ఫ్రెండ్స్ గసాబా గురించి. అయితే ఈ రెండింటికి కలిపి ఒక సంబంధం ఉన్నది. రెండింటికి కలిపి ఒక సంబంధం ఉంది. అదేంటంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధము అనేది గసాబాల యొక్క లబ్ధానికి సమానం. ఓకేనా? మనం ఇప్పుడు 6 24 తీసుకున్నాము. 6 24 తీసుకున్నాం. ఇప్పుడు వీటి యొక్క లబ్ధం రెండు సంఖ్యల లబ్ధం అంటున్నాం కాబట్టి 6 × 24, 6 4 24, 4 2 ఉంది, 6 12, 12 2 44. ఓకే, అంటే వీటి యొక్క లబ్ధం కసాగు. 24 అంటే మీకు నమ్మకం రాలేదనుకో, 6 24 2 ఎక్కం 3 సార్లు పోతుంది. ఇందులో 12 సార్లు పోతుంది. 3 ఎక్కం ఒకసారి పోతుంది, తర్వాత 4 సార్లు పోతుంది. 2 3 6, 6 4 24 కదా. అంటే కసాగు వచ్చేసి 24 పెట్టుకున్నాం. కసాగు వచ్చేసి 24. మనం గసాబా వచ్చేసి 6 అమ్మ. 6 భాగిస్తుంది కాబట్టి చిన్నది 6. అంటే ఇది వేరే సంఖ్యలు చూసుకున్నా అలానే వస్తుంది. మనం చేరగొట్టం కోసం సంఖ్యలు తీసుకున్నాం అనమాట. వీటి యొక్క గసాబా ఏంటిది? ఇప్పుడు 24 6 భాగించదు. 6 4 కాబట్టి గసాబా ఎంత? 6. మరి కసాబు ఇంటూ గసాబా అంటే ఏమొచ్చింది? 24 × 6. 6 × 24 144 అయితే 24 × 6 కూడా 144 అయితే వచ్చేది. కాబట్టి రెండు సంఖ్యల లబ్ధము ఇది = కసాగు మరియు గసాబాల లబ్ధానికి సమానము. రెండు సంఖ్యల లబ్ధం ఇది కసాగు × గసాబా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.